BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హరిత, మనిషి నైజం ఎలా అయిపోయిందంటే కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే, పన్నా తప్పే, ఏం చేసినా తప్పు తప్పు తప్పు. అంటే అది కొంతమందికి ఉండదు, ఎక్కువ మందికి మాత్రం తప్పులు పట్టడం, దాన్ని వెతకడమే దాన్ని పని కట్టుకొని మరీ తప్పులు పడుతూ ఉంటారు. ఇది నేను ఒకటే అనుకుంటాను హరిత, పర్సనల్గా నువ్వు బతికున్నంత వరకు ఒక పర్సన్ నుంచి తప్పులు పట్టడం, రేపు ఆ మనిషి ఏదన్నా పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు మాత్రం సానుభూతి చూపించడం, ఆ మనిషి చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళంత మంచోళ్ళు లేరు. అరే బతికున్నప్పుడు చెప్తే ఇంకో 10 ఏళ్ళు బతికేది కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అలాంటి పర్సన్స్ ని ఎలా ఎలా వాళ్ళు వాళ్ళని వాళ్ళు మార్చుకో, ఫస్ట్ వాళ్ళని వాళ్ళు మార్చుకుంటే పక్కన వాళ్ళందరూ బాగుపడినట్టే. అవును. ఎలా డీల్ చేయాలి అలాంటి వాళ్ళతో? డిఫికల్ట్ పీపుల్ అంటే కొంచెం వాళ్ళు ఇంట్లో వాళ్ళకి కష్టమే, బయటకి వెళ్ళిన వాళ్ళు కష్టమే, వాళ్ళంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెట్టుకుంటూ వస్తుంటారు. ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు ఎంత మందితో క్లోజ్ ఉంటారు, నువ్వు వారానికి వెళ్ళి చూడు, వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు పక్కన తప్పు పడుతూనే ఉంటారు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీదే తప్పు 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 అంటున్న వాళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు? అవును, రైట్. సో ఇట్లాంటి వాళ్ళు అంటే నేనేమంటే బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ బిహేవియర్స్ కదా. బయటకు వస్తున్నాయి అంటే నోటమట మాట కొంచెం కటువుగా ఉంది, నీ బిహేవియర్ కొంచెం కటువుగా ఉంది, అక్కడ నువ్వు ఫ్రెండ్స్ ని మిస్ అయిపోతున్నావు. దీస్ డిఫికల్ట్ పీపుల్ తప్పు ఎలా పడుతున్నారు అని అంటే లోపల ఆల్రెడీ ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు నన్ను అడిగితే ఒకరిని తప్పు పట్టే స్టోరీస్ పెట్టుకుని ఉంటారు. అదే పనేమో, అదే దానికి స్టోరీస్ కూడా. రైట్. అది ఎంత స్టోరీ ఉంటే నువ్వు కనబడంగానే నేను నోటమట నేను ఒక మాట అంట. నిజమే. ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం మనకు తెలీదు, మనం ఎలా హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, హాయ్ ఆమె హరిత అక్కలా అంటాను, నీకు నా గురించి తెలియదు కాబట్టి నేను మోటివేషనల్ స్పీకర్, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అంటాను. సో నువ్వు నా గురించి నీ బ్రెయిన్ లో మెమరీలో ఏం స్టోర్ చేసుకుంటున్నావు? ఓకే, దిస్ పర్సన్ నేను ఇంటర్వ్యూస్ చేయొచ్చు, ఈ పర్సన్ దగ్గర కొంచెం కంటెంట్ ఉంది, దిస్ వాజ్ యువర్ ఫస్ట్. చక్కగా చెప్తుంది ఫస్ట్ మన ఒపీనియన్ ఒక మనిషిని కలిసినప్పుడు నేను ఎవరో నీకు తెలీదు. నువ్వు నా బిహేవియర్ వల్ల మనం ఆ 1-2 గంటలు మాట్లాడుకున్నప్పుడు నీకు ఒక ఒపీనియన్ వస్తుంది. యూ విల్ లేబుల్ మీ ఇన్ యువర్ బ్రెయిన్. అచ్చా హరిత అనగానే నా ఇమేజ్ ని బ్రెయిన్ లో ప్రింట్ చేసుకుంటావు, ఆ ఇమేజ్ రాగానే ఓకే నా ప్రొఫెషన్ ఏంటి అని ప్రింట్ చేసుకుంటాం. ఆ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెమరీలో నెక్స్ట్ది, ఈ అమ్మాయితో వర్క్ చేయొచ్చా చేయకూడదా, నెక్స్ట్ ఫర్దర్ గా ఏంటి. దిస్ ఈస్ హౌ వీ విల్ లేబుల్ సంబడి ఇన్ సైడ్ అవర్ బ్రెయిన్స్, గుడ్ ఆర్ బ్యాడ్. Difficult person, dirty person, stupid fellow, arrogant man, aggressive, stupid, something or the other ఒక లేబుల్ పెట్టుకొని ఉంటాం. దిస్ ఈజ్ అ నైస్ పర్సన్, బ్యాడ్ పర్సన్. ఆ లేబుల్ ని మనం పట్టుకునే లైఫ్ లాంగ్ డీల్ చేస్తాం. ఆ ఫస్ట్ లేబుల్ ఏదైతే ఉంటుందో, అందుకే అంటారు చూసావా, ఫస్ట్ ఎప్పుడైతే కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ నువ్వు ఇంప్రెషన్ ఏదైతే పెట్టుకుంటావో లైఫ్ లాంగ్ నీ బ్రెయిన్ దాన్ని వ్యాలిడేట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది, లేదా అది చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఒక్క నెగటివ్ కి 5 గుడ్ పాజిటివ్స్ వస్తేనే ఇది ఎరేస్ చేయగలదు బ్రెయిన్. అంటే ఇప్పుడు నేను సపోజ్ వచ్చాను ఒక సెకండ్ థర్డ్ ఇంటర్వ్యూలో, రాధా నీ శారీ చాలా డర్టీగా ఉంది అని అంటాను సపోజ్, నీ శారీ చూస్తే వర్స్ట్గా ఉంది అని సపోజ్ అన్నా. ఓకే, నెక్స్ట్ టైం నువ్వు ఇంటర్వ్యూ నాతో చేయడానికి ఆమెతో నేనేంటి ఇంటర్వ్యూ చేసేది, నువ్వు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటావు. బికాస్ యూ విల్ నాట్ లైక్ మీ. బికాజ్ నేనేం చేశాను, నేను ఒక పాయింట్ చేసి నీకు తప్పు పెట్టాను ఒకటి. ఆబ్వియస్లీ నువ్వేం చేస్తావు, జనరల్ బిహేవియర్ అంటున్నాను, నేను పర్సనలీ కాదు. సో నువ్వు నెక్స్ట్ టైం ఏం చేస్తావు, నేను ఎందుకు చేయాలి నీకు ఫేవర్, ఐ విల్ ఆల్సో నాట్ డూ. అంటే నా మాట వల్ల నేనే ఫస్ట్ చెడగొట్టుకుంటున్నాను అన్న అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో రావాలి. నిజమే, ఖచ్చితంగా. నా మాట తీరికిన్నదా, నేను మంచి మాటని ఒక మనిషి ప్రాణం నిలబెడితే నా మాటనే ఇంకొకరు చచ్చిపోయేలా చేస్తుంది. రైట్. అవును, అదే కదా నిజం. సో ఇక్కడ మనం కొంచెం మన బిహేవియర్స్ గురించి నేర్చుకోవాలి. నా బిహేవియర్ ఎలా ఉంటుంది, నా రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటున్నాయి, దానికి చేంజెస్ చేసుకోవాలా అన్నది, ఈ తప్పు పట్టే మనుషులు కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని మార్చుకోవాలి అన్న థాట్ వచ్చేదాకా కాస్త ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట, ఒక స్పీకర్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు సపోజ్ నువ్వు నేను అని అనుకుందాం, ఒక ఆఫీస్ లో ఉన్నాం. ఓకే, ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే ఊరికే వెళ్ళి ఈ పర్టికులర్ నువ్వు ఎక్కడో చోటు ఉన్నావు, నేను ఊరికి నీ దగ్గర వ్యాలిడేషన్ కోసం వస్తున్నా అనమాట. సార్ ఇది ఓకేనా, ప్రతిదీ నేను తీసుకొచ్చి నేను అడుగుతున్నా. నేను పేపర్స్ తీసుకుని వచ్చి బెన్ హెన్ ఎవరు 2 పేర్లు ఉన్నారనమాట, పేర్లు టెడ్ అండ్ బెన్ వాళ్ళ ఎగ్జాంపుల్. సో ఈ టెడ్ ఏం చేస్తాడు, ప్రతిసారి బెన్ దగ్గరకు వచ్చి సార్ ఇది ఓకేనా, ఈ డెసిషన్ తీసుకున్నాం ఇది ఓకేనా, మా టీం ఇది చేశారు ఇది ఓకేనా అని ప్రతి 10 నిమిషాలకి అరగంటకు వస్తూ ఉంటాడు టెడ్. బెన్కి ఏమైంది, బెన్కి ఎంతసేపు అబ్బాయి వీడేంది ఇట్లా సతాయిస్తున్నాడు, వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అనేసి బెన్ అనుకుంటున్నాడు. సో ఒక సైకాలజిస్ట్ వచ్చి ఇద్దరిని
నువ్వు వేరే పేపర్ రాయి, నువ్వు వేరే పేపర్ పైన రాయనేసి ఇద్దరికి లెటర్స్ ఇచ్చేసి ముందు రాయండి, మీది ఇష్యూ ఏంటో రాయండి అని. సో నువ్వు రాసావు, నేను రాసాను, టెడ్ అండ్ బెన్ రాశారు. వచ్చిన తర్వాత ఇద్దరివి ఎక్స్చేంజ్ చేశాడు కూర్చోబెట్టి ఎదురెదురుగా. ఒకరిదొకరు పేపర్ ఇసాక ఇలా చూసుకున్నారంట మొక్కలు. ఈ అబ్బాయి ఎందుకు వెళ్తున్నాడు టెడ్ బెన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు ప్రతిసారి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మేనేజరు టెడ్ కంటే బెన్ ఎక్కువ అనుకుంటున్నాడు. ఓకే, సో ఈ టెడ్కి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు వెళ్ళి బెన్ ఒపీనియన్ తీసుకో అని నంబర్ 1 చెప్తున్నాడు. నంబర్ 2, టెడ్ కూడా తెలుసు టెడ్ కంటే బెన్ మంచిగా చేస్తాడు, మంచి డెసిషన్స్ తీసుకుంటాడు, తను చేస్తే అందులో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. సో నేను వర్క్ అంతా చేసిన తర్వాత ఒక్క మాట బెన్ బాగుంది ప్రొసీడ్ అంటే హీల్ ఫీల్ హ్యాపీ. ఆయన ఒపీనియన్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ప్రతిసారి నేను వస్తున్నాను, కానీ అతను లిజనర్ కాదు, సరిగా వినట్లేదు, నేను ఏం చెప్తున్నాను కూడా వినట్లేడు అని ఇతను రాశాడు. ఇది అతను చదివేసరికి ఓ మై గాడ్, నా ఒపీనియన్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాడా టెడ్. బెన్ ఫెల్ట్ సో గుడ్. అప్పటిదాకా బెన్ తలలో స్టోరీ ఏంటి, వీడు ఊరికే సతాయిస్తాడు, వీడు ఊరికే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, నా వర్కే చేసుకొని ఇస్తలేదు, వీడంటే ఒక డెసిషన్ తీసుకోలేడా, అవన్నీ కేల్కతం దుకాన్ బంద్. నా వాట్ ఈస్ హిజ్ ఒపీనియన్, ఓ మై గాడ్, ఆ బ్రెయిన్ లో నన్ను ఎంత పెద్ద పొజిషన్ లో పెట్టుకున్నాడు. నెక్స్ట్ టైం నేను వచ్చాను, టెడ్ వచ్చాడు, బెన్ హెల్ప్ చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు, రైట్. అట్ ద సేమ్ టైం బెన్ కూడా రాశాడు, ఇప్పుడు ప్రతి 10 నిమిషాలకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, నేను చేస్తున్న వర్క్ లో నేను ఆగిపోయి వీడికి చెప్తూ ఉంటే నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు టెడ్ కి తెలిసింది, ఓ మై గాడ్ బెన్, ఇస్ దిస్ వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ యూ? అరే నువ్వు ఆల్రెడీ ఇంకో పనిలో ఉన్న ప్రతిసారి నేను నాక్ చేసి నేను డిస్టర్బ్ చేస్తున్నానా, అది నాకు తెలియలేదు, ఐఎమ్ సో సారీ అని ఇతను చెప్పేశాడు. ఇట్ వాజ్ సో సింపుల్. ప్రతి 10 నిమిషాలకి రాకుండా ఒకటేసారి అతను ఏం చేశాడంటే ఇప్పుడు 4-5 అవర్స్కి ఒకసారి వచ్చి అన్ని అడిగేసి వెళ్ళిపోతున్నాడు. ఇట్ వాజ్ సో సింపుల్ అండ్ ఈజీ. మన బిహేవియర్, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, పక్కన వాళ్ళకి మనం మన బిహేవియర్ ద్వారా ఏం చెప్తున్నాం, మన మాట తీరేంటి, మన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవ్వమంటే ఎట్లయితే ఎంత తలలు బాదుకుంటే మాత్రం ఏం లాభం. సో అంటే నేనేమంటే ప్రతి దాంట్లో తప్పు పట్టే బదులు నేను ఇంకొంచెం బెటర్ పర్సన్ ఎలా అవ్వాలి. మా డాడీ చిన్నప్పుడు ఒక ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయించాలి, లేకపోతే ఈ యాటిట్యూడ్ రాదేమో. ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ డే, ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ డే, ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ డే. డైలీ నేను చదువుతాను అది. సో డాడీ అంటారంటే నిన్నటి కంటే నేను ఈ రోజు ఏం బెటర్ చేశా. లాస్ట్ మేము సపోజ్ గోర్చికుడు కర్రీ తినేవాళ్ళం, బట్ మై డాడీ యూజ్ టు బ్రింగ్ ఇట్. నువ్వు లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ బెటర్ అయ్యే దాంట్లో అట్లీస్ట్ ఒక గోర్చికుడు కర్రీ ఉంటుంది ఇవ్వమ్మా అనేవాళ్ళు. నచ్చింది ఏదో ఒకటి చేసుకున్నాము, నేను నేర్చుకున్నాను, నెక్స్ట్ ఇంకొంచెం బెటర్ చేస్తాను. అలా ఫుడ్లు ఇంప్రూవ్ చేసేవాళ్ళు, మా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసేవాళ్ళు. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పెట్టేవాళ్ళు. డాడీ సమ్మర్లో కూడా చదువేంది డాడీ అంటే, దేర్ ఇస్ నో ఫోర్స్, నీ ఇష్టం, బట్ హీ యూజ్ టు బ్రింగ్ ఇంగ్లీష్ తెచ్చేవాళ్ళు, లిటరేచర్ చదవండి అని. అప్పుడు మాకు చాలా కష్టంగా అనిపించేది సమ్మర్లో కూడా చదవడా అని. బట్ స్టిల్ ఇప్పుడు మేము కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కొంచెం వస్తాం, బయటకు వెళ్ళి మాట్లాడగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దాట్. సో ఎవ్రీడే మా నాన్న ఏం చేస్తారంటే, జస్ట్ ఫర్ టుడే ఐఎమ్ హ్యాపీ, జస్ట్ ఫర్ టుడే అని మాకు 10 points చదివించేవాళ్ళు రాదా. అయ్యో ఐ కాంట్ టెల్ యూ, ఇట్ వాస్ వెరీ ఫోర్సబుల్ వన్ ఇన్ ద. చిన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఏంటి డాడీ అని. టుడే ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు మై డాడీ ఎవ్రీ డే. ఎందుకంటే జస్ట్ ఫర్ టుడే ఐఎమ్ హ్యాపీ. రేపు గురించి నిన్నటి గురించి పక్కన పెడదాం, ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నానా లేదా. జస్ట్ ఫర్ టుడే ఐ విల్ మీట్ న్యూ పీపుల్ అండ్ లెర్న్ సంథింగ్ న్యూ. నేను నిన్నటి కంటే బెటర్ ఉన్నానా ఇలా. జస్ట్ ఫర్ టుడే am I better than yesterday. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లైఫ్ ఫర్ ఎ వైజ్ మ్యాన్. తెలియకుండానే మా నాన్న ఎఫర్మేషన్స్ అన్ని అలవాటు చేశారు మాకు. ఓన్లీ దెన్ వీఆర్ బీయింగ్ ఏబుల్ టు బీ హ్యాపీ టుడే. నిజంగా ఆ ఏజ్ లో మనకు అది ఒక పెద్ద బోరింగ్. చిన్న పిల్లల్ని ఇప్పుడే మనం ట్యూన్ చేయగలగం, తర్వాత వాళ్ళు యూస్ చేస్తారు, డెఫినెట్లీ దే విల్ యూస్. అవును, యా అంటే టఫ్ కాదు, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా చిన్నప్పుడే మనం చెప్పాలా. మోస్ట్ ఇంపార్టెంట్లీ సారీ, థ్యాంక్ యూ, I love you, right, correct, right, appreciation, you are looking beautiful, right, you are awesome, yes, you are an obedient man and I love that in you. ఇవి చిన్న మనం ఇప్పుడు పెద్దగా కొద్ది ఏం చేస్తామంటే ఆరోగెన్స్ వస్తుంది మనలో, నేనేంది చెప్పుడు అన్న లిటిల్ ఈగో వస్తుంది. కొంచెం అది మనం తగ్గించుకొని చిన్నప్పుడులో మనం ఏదైతే యూజ్ చేసి మంచి కమ్యూనికేషన్స్ ఉండేవో మళ్ళీ అవి తిరిగి తెచ్చుకొని అవి వాడితే కొంచెం బెటర్ ఉంటాయి రిలేషన్షిప్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ బిహేవియర్స్ ఆర్ ఫ్రమ్ లేబుల్స్. Go back to those labels, dirty boy, waste fellow, arrogant man, aggressive man, అవన్నీ ఎరేస్ చేసి he's a nice man, he's also a good man అనుకోవడం వల్ల ఫస్ట్ ఏమవుతుందో చెప్పనా, వాళ్ళు arrogant ఉండని అగ్రెసివ్ ఉండని ఎట్లనే ఉండని
నేను కాస్త పీస్ఫుల్గా ఉంటాను బికాజ్ ఐఎమ్ చేంజింగ్ మై లేబుల్స్ ఇన్సైడ్. అర్థమైందా? దిస్ ఈస్ అ వెరీ డీప్ సైన్స్. గో బ్యాక్ టు దట్ లేబుల్. మనం ఏ లేబుల్ అయితే పెట్టుకున్నామో లోపల, ఆ లేబుల్ ని మనం క్లీన్ చేసుకొని నీట్ గా చేసుకొని రిఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను, రాధా ఈజ్ అన్ ఎక్సలెంట్ లేడీ, రాధా ఇస్ సో బ్యూటిఫుల్, ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ రాధా. నేను ఆల్రెడీ నీ గురించి నేను ఇమాజిన్ చేసుకుంటూ కొంచెం కొత్త న్యూరల్ పార్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. నేను కలవంగానే నువ్వు నన్ను అవాయిడ్ చేసినా కదా, బట్ స్టిల్ ఐ నో షీఈ్ మై ఫ్రెండ్ అంట లోపల. ఓకే, రైట్? ఇన్సైడ్ వరల్డ్ ఇస్ డిఫరెంట్. ఇన్సైడ్ వరల్డ్ ఐఎమ్ క్రియేటింగ్ పాజిటివిటీ. కొన్ని రోజుల తర్వాత నా పాజిటివ్ వైబ్రేషన్స్ కి నువ్వు వద్దన్నా నువ్వే అన్ని పక్కన పెట్టి హరిత అంటావు. నిజమే. దిస్ ఇస్ హౌ పాజిటివిటీ వర్క్స్. గో బ్యాక్ టు యువర్ ఇంటర్నల్ ప్యాటర్న్స్. మంజీత్ జగజ్జీత్ అని ఊరికే చెప్పలే మన సాంస్క్రిట్ లో గురువులు. ఎస్, నువ్వు చెప్పింది 100% నిజం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.